పల్లెపూరులో గులాబీ ప్రభంజనం కొనసాగుతోంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తోంది. ఏకపక్ష విజయంతో తెలంగాణ గడ్డపై తనకు ఎదురు లేదని మరోసారి చాటి చెప్తోంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో లాగే గులాబీ దళం రెండో విడతలోనూ దుమ్ము రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ గ్రామాల్లో టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఎన్నికలు ఏవైనా జనమంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని మరోసారి స్పష్టమైంది. రాష్ట్రంలో కొనసాగుతున్న జనరంజక పాలన, ప్రజాకర్షక పథకాలు, క్షేత్రస్థాయి వరకు చేరిన సంక్షేమ ఫలాలు ఇవన్నీ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కలిసి వచ్చాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమంటూ జనం గులాబీ జెండాకే జై కొట్టారు. ఊరూరా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు భారీ మెజార్టీతో పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలతో పాటు వార్డు మెంబర్ల ఎలక్షన్లలోనూ గులాబీ జెండానే రెపరెపలాడింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారు. రెండో విడతలో మొత్తం 4135 గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడగా 790 గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివిధ కారణాలతో 5 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ సాంకేతిక కారణాలతో ఒక సర్పంచ్ పదవితో పాటు ఒక వార్డుకు పోలింగ్ వాయిదా పడింది. దీంతో 3341 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. 36,602 వార్డులకు గాను 10,317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 26,190 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 790 ఏకగ్రీవాల్లో 642 సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ ఇప్పటికే కైవసం చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. చెప్పండి వేణు. శ్రీలత, రెండవ విడత సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పొచ్చు. కౌంటింగ్ కూడా ఇంకా నడుస్తోంది. ఎందుకంటే ఫస్ట్ వార్డు మెంబర్లను కౌంటింగ్ జరుగుతుంది. అంటే మరికొద్దిసేపట్లో కొన్ని సర్పంచ్ ఫలితాలు వచ్చాయి, కానీ ఇంకా కొన్ని సర్పంచ్ ఫలితాలు రావాలంటే వేచి చూడాల్సిందని చెప్పొచ్చు. మొదటి విడత ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిందో రెండవ విడత కూడా అదే విధంగా హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. అసెంబ్లీలో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఏ విధంగా ప్రజలు పట్టం కట్టారో సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి అభివృద్ధికి అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా పట్టం కడుతున్నారని చెప్పొచ్చు. అంటే మొదటి విడతలోనే 95% గ్రామ పంచాయతీలను స్వాధీనం చేసుకున్నటువంటి టీఆర్ఎస్ రెండవ విడతలో కూడా ప్రతి చోట కూడా ముందుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మనకు అందిన సమాచారం ప్రకారం ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా విషయానికి వస్తే పలిమెల మండలంలో 8 గ్రామ పంచాయతీలకు కానీ 7 గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం మనకు అందిన సమాచారం తిమ్మాపూర్ మండలంలో 4 ఫలితాలు వచ్చాయి. 4 ఫలితాలు కూడా టీఆర్ఎస్కి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మానకొండూరు విషయంకి వస్తే 4 ఫలితాలు వచ్చాయి, 4 టీఆర్ఎస్ వచ్చేది. మరోవైపు చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషయానికి వస్తే వీర్నపల్లిలో 9కి 8 టీఆర్ఎస్ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి. గులాబీ జెండాకు మరొకసారి ప్రజలు విజయకేతనం ఎగరవేస్తున్నారని చెప్పు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటిది రైతు బంధు పథకం. దీంట్లో కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ముఖ్యంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు కావాల్సింది రైతు బంధు మాత్రం చాలా దగ్గరికి చేరిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్కు పట్టం కడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులను ఏనాడు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ స్వయాన రైతు పక్షపాత అయిన నేపథ్యంలో రైతులకు రైతు బంధు పథకం అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అంటే అంటే దేశంలో ఎక్కడ లేదు ఇలాంటి పథకం. దేశంలో లేని పథకాన్ని తీసుకొచ్చి అంటే తెలంగాణలో పెట్టిన నేపథ్యంలో రైతులు ఎంతో సంతోషంగా అంటే రైతులకే ప్రభుత్వమే పెట్టుబడి ఇవ్వడం అనేది ఎక్కడ లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు కావచ్చు, మామూలు కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అసెంబ్లీలో అయితే ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర సమితి హవా కొనసాగిందో మొదటి పంచాయతీ విడతలో కూడా అదేవిధంగా హవా కొనసాగింది. మళ్ళీ రెండవ దాంట్లో కూడా అదేవిధంగా కొనసాగుతుంది.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ కూడా చెప్పొచ్చు. మరోవైపు మరొక గంటలో అంటే దీనికి సంబంధించి వార్డు మెంబర్లే కంప్లీట్ అయిపోతున్నాయి. మరొక గంటలో ఇటు సర్పంచ్ల ఎన్నికలు కూడా అంటే కౌంటింగ్ కూడా జరుగుతోంది. అంటే రాత్రి మేజర్ గ్రామ పంచాయతీలు అయితే మాత్రం తప్పకుండా 10, 10:30, 11 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది బ్యాలెట్ పేపర్ కనుక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నాయి. అధికారులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా విద్యుత్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎంత రాత్రైనా కూడా తుది ఫలితాలు ఇచ్చేందుకు కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నారు. మరోవైపు ప్రతి చోట కూడా అంటే రాత్రి 10 కానీ 11 కానీ అంటే చిన్న గ్రామ పంచాయతీలు అయితే 1-2 గంటల్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎంత ఆలస్యమైనా కానీ ఈరోజు తుది వరకు అంటే 10 కానీ 11 కానీ ఫలితాలు ఇవ్వడం కోసం అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఎక్కడ చూసినా ఇప్పటి వరకు మనకు అందిన ఫలితాల ప్రకారం ఇటు కరీంనగర్ జిల్లా కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ మరొకసారి విజయకేతనం ఎగరడానికి ముందుందని చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో మరికొన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వార్డు మెంబర్ల తర్వాత సర్పంచ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంత లేట్ అవుతోంది. చిన్న గ్రామ పంచాయతీలు ఇంకొక గంటలో వస్తాయి. మేజర్ గ్రామ పంచాయతీలు ఇంకొక 2-3 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. శ్రీలత, మొత్తం మీద అయితే మరొకసారి రెండవ విడతలో కూడా టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగరడానికి ముందుగా ఉందని చెప్పొచ్చు. ఇది మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్. మరికొంత అంటే అప్డేట్ కావాలంటే ఇంకా 1-2 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మాత్రమే మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. శ్రీలత, మొత్తం మీద అయితే అధికారులు త్వరితగతిన పూర్తి చేసి రిజల్ట్ ఇవ్వడం కోసం కూడా శాయశక్తుల ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ జిల్లాలో కనిపిస్తుంది. శ్రీలత, ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ వేణు.